అదే వీడియోలో కనిపిస్తే మీ ఆయన అయితే ఏమన్నాడు కదా అంటున్నా. మా ఆయన ఫోనే చూడ. అయితే ఇంతసేపు మనం మాట్లాడిన ఒక అంశానికి ఒక చిన్న క్లారిటీ ఇద్దామని రికార్డ్ చేస్తున్నా. అదేంది, సమస్యలు ఉంటాయి, మన ఇంట్లో వాళ్ళు ఏదో మాట అంటారు మనల్ని, మనం నోటి అది ఆగదు కాబట్టి మనం ఏదో అంటాం, దాన్ని మైండ్ గుర్తుపెట్టుకుంటుంది. గుర్తుపెట్టుకొని వారం తర్వాత ఏదో సందర్భంలో తీసుకొస్తే ఇప్పుడు తెచ్చినాం అంటాం, మళ్ళీ గొడవ అవుతుంది. ఇట్లా ఈ ఇన్ని సంవత్సరాల్లో ఈ చెత్తంతా కలిసి మైండ్లో చెత్తలాగా ఏర్పడి మన మానవ సంబంధాలు దెబ్బతిని ఒక మనిషిని చూసినప్పుడు మనకు ఆ గతమే గుర్తొస్తుంది. ఫ్రెష్గా చూస్తలేం, పెళ్లి చూపుల్లో చూసినట్టు చూస్తలేం, అయిపోయింది అది. పాతబడిపోయారు మనుషులు, ఎందుకంటే జ్ఞాపకాల వల్లనే. నాతో అందరు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు చెప్తే ఈజీగానే ఉంది కానీ మారడం కష్టం. నేనంటున్నాను మారకు, కానీ నా బాధ కారణం ఇది అని గుర్తిస్తున్నావా లేదా అన్నది మనం ఒకటి చూసుకోవాలి. గుర్తించినట్టు అనిపిస్తుంది కానీ మళ్ళీ మనసుకు వచ్చేసరికి సేమ్ నేను అంటున్నది ఫస్ట్ గుర్తిస్తున్నావా లేదా. ఎవరిని అడిగితే ఎందుకు బాధపడుతున్నావు అంటే, నా బాధ కారణం ఏది కాదు, దానికి నేను ఈ చిన్న పని చేయడం వల్ల, ఈ వ్యక్తిని అతిగా ఇష్టపడడం వల్ల, నేను ఈ విషయాన్ని ఎక్కువ పట్టించుకోవడం వల్ల, ఈ 3 విషయాల వల్లనే నేను అంతులేని బాధ అనుభవిస్తున్నాను. కానీ నేను దాని నుంచి బయటకు రాలేకపోతున్నా. కానీ నాకు 100% కారణం తెలుసు అని చెప్పగలగాలి. ఇది ఫస్ట్ స్టేజ్. 100% డిక్లేర్ చేయాలి. మళ్ళీ డైలమా ఉండొద్దు. ఉదాహరణకి ఒకడికి తింటే దురదొస్తుంది, ఏదో తింటే దురదొస్తుంది అంటే కాకుండా వంకాయ తింటే దురదొస్తుందని రూఢిగా తెలియాలి. అప్పుడు వంకాయ తింటే దురద గోక్కుంటావు, ఏ ప్రాబ్లం లే, నాకు తెలిసే తిన్నాను అందుకే గోక్కుంటుందని ఏముంది. లేదా ఏదో రోజు వదిలేస్తావు, ఖచ్చితంగా వదిలేయడం కుదరట్లేదు. నేను అంటున్నది గుర్తిస్తున్నావా లేదా, తెలుస్తుంది ఆయన వల్లనే ఇది వస్తుంది, ఆయన నాన్న తెలుస్తుంది. సొల్యూషన్ ఏంది అర్థం అవ్వట్లేదు. సొల్యూషన్ అదే వచ్చిన బాధ. ఎవరో ముస్లాం చెప్పింది. ఇప్పుడు నేను ఉన్నాను, అది పోవద్దని దాని దగ్గరకు అనుకుంటున్నాను, ఇది చెడు, ఇది అర్థం అవుతుందని. కానీ అదే నా దగ్గరకు వస్తుంది కదా, నేను పోవద్దు అనుకున్నా కూడా. అంటే ఫిజికల్ గా వస్తుందా, సైకలాజికల్ గా? మాట రూపంలో వచ్చేస్తుంది. అదే చెవులు మూసేసుకుంటే అయిపోయాయి. చెవులు ఎంతసేపు అని మూసుకుంటాం మనం, తెలుస్తుంది. మన దురదృష్టం ఏంటంటే మన కళ్ళు చెవులు ఉన్నాయి, అదే మన దురదృష్టం. అవి రెండు వాటితో ఎన్నో మంచి వినొచ్చు. అవును. ఇంకోటి, ఎవరన్నా చెవు వింటదంటే అందరు విన్నా వింటది, కానీ అతనంటే స్పెషల్గా వింటది. ఇప్పుడు ఎవరో ఒక బూత్ మాట అన్నారు, విన్నది, కానీ ఏం బాధపడదు. కానీ మనకు సంబంధించిన వ్యక్తి, అందుకే ఆ పొగడ. మనిషిని నచ్చని వ్యక్తి కూడా అనలేము మనం, ఎందుకంటే 30-32 ఏళ్ల నుంచి కలిసి ఉన్నాం కాబట్టి నచ్చని వ్యక్తి అనలేము, నచ్చిన వ్యక్తి. కానీ మాట తీరు మాత్రం బాగోదు అస్సలు. 80% బాగుంది, 20% బాగాలేదు. అడ్జస్ట్ అవుతున్నా, 30 ఏళ్ళ నుంచి అడ్జస్ట్ అవుతున్నా, ఒక్క రోజు కాదు 30 ఏళ్ళ నుంచి అవుతున్నా. పోనీ దీనికి సొల్యూషన్ ఏందో చెప్పు. అసలు దొరకట్లేదు అసలు. అంటే నువ్వు చేయలేకపోయినా సొల్యూషన్ ఏమైనా ఉందా? చేయలేకపోయినా సొల్యూషన్ అసలు ఏం దొరకదు. ఒకవేళ ఇదే సమస్య వేరే వాళ్ళు చెప్పారు అనుకో, ఏం చెప్తావు? సలహా చెప్తాను, బానే ఎట్లా అంటే చెప్తాను. చాలా మంది వస్తారు, ఏం చెప్తాను అంటే, దూరంగా ఉండు, లేకపోతే ఆయనకు నచ్చింది ఇచ్చేసి పక్కకు జరుగు, లేకపోతే ఆయనకి ఏం కావాలో కనుక్కో అని చెప్తాను. చెప్పడం మాత్రం నేను చేసింది అనుకో, నేను ఆయనకి ఇది నచ్చిందని చేసింది అనుకో, 2 రోజుల తర్వాత ఎందుకు చేసినావు అని అట్లా కూడా గొడవ పడతాడు తెలుసా. నువ్వెందుకు చేసినావు ఇది, నేను అడగలేదు కదా, నేను అడుగుతూనే చేయాలి కదా, అడగకపోతే ఎందుకు చేసినావు, ఇట్లా గొడవ తీసుకుంటావు. ఏ రకంగా చూసినా నువ్వు మంచి చెయ్యి, చెడ్డ చెయ్యి, ప్లస్ చెయ్యి, ఎట్లా చేసినా గొడవ చేస్తావు. ఏ రకంగా గొడవ వస్తుంటే, ఒక స్పూన్ దగ్గర, ఒక చిన్న ఉప్పు తక్కువైన దగ్గర, అక్కడ స్టార్ట్ అయ్యి గొడవ ఎక్కడికి వెళ్ళిపోతుంది. సరేలే గొడవ పడుతున్నాడు కదా, పోవద్దు వినే దగ్గరికి, దూరం జరుగుదాం అనుకుంటే మనసుకు బాధ అనిపిస్తుంది. కరెక్ట్ పాయింట్కి వచ్చిందో. నువ్వు గొడవ పడు, మాటలు పడు, తిట్టించుకో, బాధ ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఆధ్యాత్మిక సారం అంతా అక్కడే ఉంది. కీ అంటే ఏది పర్సనల్ గా తీసుకోకు. ఏదైనా విషయం వస్తే అరిస్తే అరువు, కొడితే నువ్వు కూడా దవడ బలగొట్టు, కానీ బాధపడకు. బాధ ఎందుకు పడుతున్నావు అంటే, నాది అనుకున్నది నేను చెప్పేది అది కాదు, ఉదాహరణకు చెప్తున్నా. నేను అంటున్నది ఒక మాటకి 100 మాటలను మనిషి, ఒక మాటకి 100 మాటలను మనిషి. నేను అంటున్నది ఏదైనా పర్సనల్ గా తీసుకోకూడదు అన్నది మనం
తెలుసుకుంటే సరిపోతుంది. అంటే తెలుస్తుంది తీసుకోవద్దు ఎందుకు తీసుకుంటున్నావు అంటే నా వాడు అనుకోవడం వల్ల కదా. అట్లా కాకుండా మనిషిగా చూడు. ఇప్పుడు పక్కింటి వాళ్ళు గొడవ పడితే పర్సనల్గా ఏం తీసుకో. గొడవ పడతాం, అరుస్తాం, కేకలేస్తాం, తిడతాం, వెళ్ళిపోయి మళ్ళీ మంచిగా బిర్యానీ చేసుకొని తింటాం. మన ఇంట్లో వ్యక్తి కాబట్టి నా వాడు ఇట్లా అంటున్నాడు అని ఒక చిన్న థాట్ వస్తుందేమో. అది అనుకోకుండా ఉండాలంటే కుదరట్లేదు. ఆ మనిషిని ఇది కాదు, ఇది మనిషి కాదు అంటే ఇప్పుడు మనకి లైఫ్ అర్థం కావాలంటే చెవులన్నా పోవాలి, నోరన్నా పడిపోవాలి, కళ్ళన్నా పోవాలి, లేకపోతే ఆల్జైమర్స్ సరే మనసు ఉంటుంది కదా. ఇవి లేకపోతే మెల్లగా మైండ్ డిజాల్వ్ అయిపోతుంది. కళ్ళు పోతుంటే కనబడతాయి, కనబడదు. అదే రెండు. అందుకే బ్రహ్మసూత్రంలో ఒక విషయం స్పష్టంగా చెప్పారు. ఆత్మ యొక్క స్థితి ఏంటంటే దానికి చెవులు గాని కళ్ళు గాని లేవని చెప్పారు. చెవులు కళ్ళు ఉందా, మనసు వచ్చేసింది. మళ్ళీ రోజు వీడియోలు వింటాను. అరే ఈ రోజు విన్నాను కదా, ఇది పాటిద్దాము, ఇది చేద్దాము అనుకుంటాను. మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి సేమ్ మనసుని అనేది చంపుకోలేకపోతున్నానా, చూడగానే నువ్వు అది పర్సనల్ గా తీసుకుంటున్నావు అంతే. ఏమన్నా అంటాడు, ఏమైతాను ఏదన్నా సరదాగా తీసుకోవచ్చు కదా. పోనీ గొడవ పడదాం, నేను కూడా అరుస్తా, అప్పుడు నా బిడ్డ మీద అరుస్తా, కానీ నా బిడ్డ మీద అట్ట కాదమ్మా ఒక మాట, నా బిడ్డ మీద అరుస్తా, ఈమె సాక్ష్యం. కానీ నేను ఏనాడు బాధపడను. అంటే నేను పర్సనల్ గా తీసుకో. బాధపడకుండా ఉండాలంటే ఏం చేయాలి? నాది అన్న భావన తీసేసి విషయాన్ని నువ్వు చెప్పు కన్నమ్మా, సొల్యూషన్ ఏం చెప్తావు? అది కాదు, దాని సమస్య చెప్తా. ఇంట్లో ఉన్న వ్యక్తి అంటే అతను ఏదో విషయాన్ని గెలుకుతా ఉన్నాడు, లేకపోతే తిడుతూ ఉంటాడు, లేదా క్రిటిసైజ్ చేస్తూ ఉంటాడు, దానివల్ల బాధ వేస్తుంది. ఏం చేయాలి? వదిలిపోలేదు, అలాగని కలిసి ఉండలేదు. మీ ఆయన చూస్తే వచ్చాడు ఆ మీదకి. అంటే బాధని మనసుకు తీసుకోకుండా ఉండడం ప్రయత్నం చేయాలా. అది ఎలా అని అడుగుతుంది. వీడియో విన్నంత సేపు బాగుంది, ఇది బాగుంది, ఈ పాయింట్ బాగుంది, ఇది పాటిద్దాము అనుకుంటాను. నాకు షాప్ ఉంది, షాప్కి వెళ్ళిపోతాను. పొద్దున్న పూట వెళ్తా, వెళ్ళి విన్న షాప్లో ఉన్నంతసేపు విన్నంతసేపు అబ్బాయి ఇది బాగుంది, ఇది రోజు పాటిద్దాం, ఇది చేద్దామని ఇంటికి పోయేసరికి నేను ఏదైతే ఆలోచించుకొని పోతానో దానికి ఉల్టా ప్రవర్తిస్తాను. అసలు ఏం ఆలోచించుకోకుండా పో. ఆలోచించుకోకపోయినా కూడా ఇంకోటి ఒక చిన్నది, ఒక వారం రోజులు ఎట్లున్నా ఓకే అనుకోరాదు. నువ్వు అనుకున్నట్టు వారు ఎందుకు ఉండాలి? నన్ను అనుకున్నట్టు నేను ఉండమని నేను అడగట్లేను, ఆయన ఉన్నట్టే ఉంటాడు. ఇప్పుడు చిన్నది ఏదైనా కనిపించలేదు నన్ను అనడు, మొత్తం ఫ్యామిలీని మొత్తం తీసుకొస్తాడు. అమ్మను, నాన్నను, తమ్ముళ్ళను, ఎక్కడో ఒక పాయింట్ లో ఫీల్. ఇప్పుడు మా అమ్మనే అన్నాడు అనుకో, ఫీల్ అనిపిస్తుంది. నన్ను అంటే పోనీలే, నన్ను అన్నాడు, తిట్టేసి. మా నాన్నని అన్నాడు అనుకో, చనిపోయిన వాళ్ళని కూడా తీసుకొచ్చా అంట. ఎంత మనసుకు తీసుకోవద్దు. దానికి ఏం చెప్పినంటే ఆయన ఫోన్ చూడండి, ఏం కాదు, ఫేస్ చేద్దాం, అట్లీస్ట్ బయటకు వస్తుంది. వినంటే నాకేం బాధ లేదు, కానీ భూమి మీద జబ్బులన్నీ ఆయనకే ఉన్నాయి. ఇలా గొడవ అవుతుంది, ఇంకో గొడవ భూమి మీద ఉన్న జబ్బులన్నీ ఆయనకే ఉన్నాయి. 25 ఏళ్ల నుంచి పేషెంట్, 25 ఏళ్ల నుంచి పేషెంట్ ఆయన. 25 years నుంచి ఐసీలోకి పోతున్నాడు, ఐసీలోకి పోతున్నాడు, తీసుకొస్తున్నాడు. మా పిల్లలు ఏమంటారు తెలుసా, నువ్వు పాము పాలు పోస్తున్నావు, తెచ్చుకో అదే అంటారు. ఒక్కసారి ఆయన ఐసీలో పోయినా నువ్వు వదిలేయచ్చు కదా. వదిలేయను, మళ్ళీ కనీసం మన ఆస్తులు ఇల్లు అమ్మే తీసుకొచ్చుకుంటా ఇంటికి. మరి ఆ మనిషికి ఎందుకు తెలియదు? మరి ఈ మనిషి ఇలా నన్ను కాపాడుకుంటుంది అన్న ఆలోచన ఆ మనిషికి ఎందుకు తెలియదు? ఇప్పుడు నేను చెప్పేందంటే నాకు ఇష్టం ఉండి నేను ఇవన్నీ చేస్తున్నాను కదా, అతనికి కూడా తెలియాలి కదా. ఇన్ని సంవత్సరాల నుంచి ఈ మనిషి ఇన్ని చేసుకుంటూ ఎందుకు మరి ఆ మనిషి అలా ప్రవర్తిస్తాడు, గుర్తించాడు. అది నా పాయింట్. ఇప్పుడు ఎలాగో నువ్వు చెప్తున్నావు కదా, న్యూట్రల్ గా చెప్పు, దాన్ని మళ్ళీ ఎమోషనల్ అవుతున్నావు. సమస్య నాది, ఐ వాంట్ టు సాల్వ్ ఇట్ అని అర్థమవుతుంది కదా. ఇప్పుడు అంటే నువ్వు న్యూట్రల్ గా, మన సినిమా కథలో ఒక ఆయన ఉంటాడు, తీసుకోవడం వల్ల కదా మనసుకి ఎలా తీసుకోవద్దు చెప్పవా? అదే ఇగ్నోర్ చేయడం. ఎవరో బయట వ్యక్తి, ఇప్పుడు భర్త అంటే మనల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తి కాదు, ఎవడో ఒక హ్యూమన్ బీయింగ్ అతను. అలా అనుకోలేకపోతున్నాను. ఇంట్లోనే ఉన్నాక కూడా ఎట్లయితాడు నువ్వు? అలా అనుకోకపోతే బాధ తప్పదు, దాన్ని అంగీకరించు. బాధ తట్టుకోలేకపోతున్నాను. 32 పళ్ళ మధ్యలో ఉండి నాలుగు ఎలా ఇరుక్కోదు, అలా మనసుకి ఎలా తీసుకో? అదే చెప్తూనే ఉన్నా కదా. మళ్ళీ డైలీ వీడియోలు వింటాను, తీసుకోవద్దు అనుకుంటాను. ఇంటికి వెళ్ళేసరికి ఇప్పుడు 34 years కోడలు వచ్చింది, కొడుకున్నాడు, కోడలు ముంగట ఈ మాట అనకూడదు, కొడుకు ముంగట తెలియదు అనేస్తాడు.
మళ్ళీ ఎలాగంటే సేమ్ ఒక మనిషి పగపడితే ఎలా మాట్లాడతామో ఈ పాయింట్ తీసుకొని ఉల్టా హట్ చేయడం ఎలాగో నంబర్ 1 తెలుసు మా ఆయనకు. నాకు నన్ను ఎలా హట్ చేయాలో పాతలాగా తెలుసు. సరే నేను ఏమంటుందంటే చెప్తున్నాను కదా, క్యాన్సర్ వచ్చింది, పక్షవాతం వచ్చింది, మెంటల్ ఎక్కింది, బీపీ ఉంది, షుగర్ ఉంది. అన్ని సందర్భాలలో ఈవిడే ఎంబడి ఉన్నారు కానీ ఎప్పుడు గుర్తించలేదు. మనం కలుసుకున్న లక్షణం ఏంటంటే సమస్యలు ఉంటాయి మన చుట్టూ, మనకు నచ్చిన వ్యక్తులు ఉండకపోవచ్చు. నిన్న అన్ని సమస్యలు నాకు తెలిసినంత వరకు నా చుట్టూ నేను అంటున్నది ఎవరు పడరు అట్ట కాదమ్మా. మొన్న 2 years కింద క్యాన్సర్ వచ్చింది. ఇప్పుడు క్యాన్సర్ నుంచి కొంచెం కవర్ అయ్యి ఇప్పుడు ఓకే, ఇప్పుడు బాగున్నాడు. అటు 5 years కింద పక్షవాతం వచ్చింది. ఈ చెయ్యి కాలు మీరు అంటున్నది ఎంత తిరగాల, ఎక్కడెక్కడికి తీసుకెళ్లాలా, ఎక్కడెక్కడ ఖర్చులు పెట్టాలి, ఏ పత్తం చేపియాలా, చిన్న పిల్లడికి చూసుకున్నట్టు చూసుకుంటాం. క్యాన్సర్ వచ్చినప్పుడు అంతే, అక్కడ చూపించాను. 25 years కింద మెంటల్ ఎక్కింది, 11 సార్లు కరెంట్ షాట్ పెట్టించాను. నేను అంటున్నది మీరు ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తే చేయిస్తున్నారో ఆయన మూల ప్రవృత్తికి సంబంధించింది కాదు కదా. జ్వరం వస్తే జ్వరానికి మందే తీస్తున్నారు. ఇవన్నీ ఒకరికి చెప్తున్నాను, మా ఆయనకి నేను ఇలా చేశాను అని. ఇంతవరకు చెప్పలేదు తెలుసా, ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్స్కే తెలుసు. ఎందుకంటే చుట్టుముట్టున్న వాళ్ళకి మెంటల్ ఎక్కిందంటే వాల్యూ ఇవ్వరు మనకు, అక్కడ దాచిపెట్టుకోవాలి. ఆయన అరిసిన, ఆయన కొట్టిన, ఆయన తిట్టిన సౌండ్ అనేది బయటికి రానియలేదు. అలా కాపాడేసుకున్నాను. మర్యాద కూడా, చుట్టుముట్టు మర్యాదను కూడా అట్లా కాపాడేసుకున్నాను. ఆయన అరుస్తున్నా కూడా, ఆయన కొడుతున్నా కూడా, తిడుతున్నా కూడా, ఎంత చేసినా కానీ 10 మందిలో పరువు పోకూడదని కాపాడేసుకున్నాను. పక్షవాతం వచ్చినప్పుడు కూడా చూయించకపోతే బాగుండదని ఎక్కడికి వెళ్ళాలో ఎవరు ఏ చెప్తే, ఏ గుడి చెప్తే, ఏ దేవుడు చెప్తే, ఏ హాస్పిటల్ చెప్తే అక్కడ తిరిగి. మొన్న క్యాన్సర్ వచ్చినప్పుడు కూడా లాస్ట్ జాతకం చూపిస్తే జాతకంలో బాగులేదమ్మా అంటే కనీసం అక్కడ డబ్బులు పెట్టి జాతకాలు చూయించిన, హాస్పిటల్ చూయించిన, దేవుళ్ళ చేసిన మాట అడుగుతా. ఇలా చెప్పావనుకో 10 hours చెప్తాను. నేను అంటున్నది అది ఆ వర్స్ చెప్పకుండా నేను బంద్ అవ్వాలి. నేను చెప్పేది నా మైండ్ అవన్నీ చిన్న ప్రశ్న, అవన్నీ మర్చిపోవాలని. ఎలా మనకు అన్ని వస్తున్నా సరే అన్ని కవర్ చేసుకుంటున్నాడు. ఆయన హెల్త్ ఇష్యూ ఎంత ఉన్నా సరే ఆయన వల్ల హెల్త్ ఇష్యూస్. నేను అంటున్నది ఒకటే ప్రశ్న, నీకు సొల్యూషన్ కావాలన్నా సానుభూతి కావాలన్నా? నాకు సొల్యూషన్, సానుభూతి వద్దు. నాకు సొల్యూషన్ ఉంది, నువ్వు వింటలేవుగా. నాకు సానుభూతి నాకు అస్సలు నచ్చదు. సొల్యూషన్ ఏంటంటే ఏమన్నా చెయ్యి, మాట్లాడు, కొట్లాడు, తిట్టు, ఏమన్నా చెయ్యి. కానీ నేను చెప్పేది వినమ్మా. అంటే నీకు సొల్యూషన్ ఇట్లాగే ఉంటుంది, హార్ష్గా ఉంటుంది. అది దాన్ని మనం కొద్ది రోజులు గుర్తుపెట్టుకొని ఆచరిస్తే సైకిల్ వచ్చినట్టు ఫస్ట్ సారి పట్టుకుంటే కింద పడుతుంది, కింద వేస్తుంది, బరువు అనిపిస్తుంది. దాన్ని వదిలేస్తామా, వస్తలేదని మళ్ళీ పట్టుకోవాలి, అట్లా. ఇప్పుడు నేను చెప్తున్నది మాటికి చేస్తే కొద్ది రోజుల్లో దాని యొక్క రహస్యం దొరుకుతుంది. అందరు యోగుల యొక్క రహస్యం ఊరికే దొరికించుకోలేదు. విముక్తి, జీవన్ముక్తి ఊరికే రాదు. అది ఇట్లా షాప్లోకి వెళ్ళి ఒక మ్యాగీ ప్యాకెట్ అంటే వచ్చేది కాదు. నువ్వు దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏం గుర్తుపెట్టుకోవాలి? ఎప్పుడు ఆయన నీ సమక్షంలోకి వచ్చినా ఆయన ఏమైనా అనని, నువ్వు ఏమైనా అను, ఆయన తిట్టని, నువ్వు అరువు, కొట్లాడుకోండి. కానీ ఆ నెక్స్ట్ మూమెంట్ నువ్వు బాధపడకూడదంటే వ్యక్తిగతంగా తీసుకోవద్దు అన్నది గుర్తుపెట్టుకో. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, మాటి గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ బాధ అయిందా, నేను పర్సనల్గా తీసుకున్నాను కాబట్టి బాధ అయింది, మళ్ళీ నెక్స్ట్ గొడవ కావాలని కోరుకో, మళ్ళీ ఏదో మాట అనాలనే కోరుకో. అన్నప్పుడు ఈసారి ఎరుకలో ఉండు. మనం మంట పొయ్యి దగ్గరికి వెళ్ళినప్పుడు చేయి కాలకుండా ఎట్లయితే గుర్తుపెట్టుకున్నావా లేదా, అట్లా గుర్తుపెట్టుకో. ఈయన ఏమన్నా అన్నా సరే మాటకి మాట అంటానేమో, కానీ నేను పర్సనల్గా తీసుకోను దాన్ని, అది బాధగా మార్చుకోను అని నువ్వు అనుకో. అతని స్వభావం మీకు ఇంతే అని అర్థం చేసుకుని ఇంకా కాముగా ఉండడం అంతే. ఇప్పుడు ఒక ఫంక్షన్కి వెళ్తాము, 100 మంది 200 మంది ఉంటారు. స్పెషల్గా పిలుస్తాడు, పేరు పెట్టి పిలుస్తాడు. అక్కడికి వెళ్ళి పిలిచిన తర్వాత అక్కడ అందరి ముందు తిడతాడు. ఎప్పుడో ఇంట్లో ఏదో చిన్న విషయం జరిగింది గుర్తుపెట్టుకొని ఆ 100 మంది అందరి ముందు తిడతాడు. ఇదంతా ప్యాకేజ్, పెళ్లిలో ప్యాకేజీలు ఇవన్నీ ఉన్నాయి. సందర్భంలో కాసేపు ఇతనికి దూరం ఉండాలని మీరు విడిగా ఉండడం ఏమైనా అలాంటి ఏమైనా ప్రయత్నం చేస్తారా? విడిగా చేయలేదు ఎప్పుడు. అలా చేసి చూడండి, అప్పుడు మీ ఆల్రెడీ మొన్న 1 month నుంచి వెళ్ళిపోమన్నాను ఇంట్లోంచి. నీ వల్ల నాకు అలా, నా వల్ల అట్లా వెళ్ళిపోవంటే నన్ను ఎట్లా వెళ్ళిపోతావు అనేసి రివర్స్గా గొడవ వారం 10 రోజులు తీసిండు. నేను అంటున్నది వ్యక్తిగత విషయాలకు ఒక ఎండు ఉండదమ్మా. పిల్లలు కూడా గుర్తించారు, నేను అంటున్నది ఒప్పుకుంటున్నా. ఇక్కడ విషయం గుర్తిస్తున్నారా లేదా లేదు. ఇంకా నేను ఇప్పుడు ప్రశాంతంగా గుళ్ళు గోపురాలు తిరుగుతాను, ఇంకా ఈయనకు చేసిన సేవ చాలని అరుణాచలం వెళ్ళి అక్కడ ప్రశాంతంగా సర్వీస్ చేసుకోండి. అప్పుడు మీరు కనబడినప్పుడైనా మీ వాల్యూ ఏమైనా అర్థమైంది అస్సలు రాకపోతే ఇంకా పక్కన పెట్టి. నేను చెప్పేది వ్యక్తులు మారతారా, మారాలా లేకపోతే
అతను మారడు. మారాడు ఎవరు మారరు? మీరు మారట్లేదు కదా. ఇప్పుడు మీరు ఎట్లయితే పట్టించుకుంటున్నారో ఆయన పట్టించుకుంటున్నాడు. బోత్ ఆర్ ఇన్ ద సేమ్ బోట్. నీకు ఎట్లా సాధ్యము కాదు, ఆయనకు సాధ్యము కాదు. మరి ఆయన మనసుకు తీసుకోవట్లేడు, నేను తీసుకుంటున్నాను కదా. ఆయన యోగి, అలాంటి వ్యక్తి ఉండడం అదృష్టం. మనసుకు బాధ పెట్టట్లే. ఆయన అంటున్నాడు నువ్వు బాధపడుతున్నావు. ఇప్పుడు నేను నీతో మాట్లాడుతున్నా, బాధ తీసుకుంటున్నావు ఎందుకు? మాటకి మాట చెప్పు. నలుగురిలో అంటే ఆవిడ నేను అంటున్నా అలా అనకూడదని చెప్పు, స్టాండ్ తీసుకో అంటే టేక్ ఎ డిసిషన్. చిన్న పిల్లోడు కూర్చోబెట్టినట్టు చెప్తాను ఇంట్లో కూర్చున్నప్పుడు, ఇది కాదు ఇలా చెయ్యి, ఇలా చెయ్యి, కోడళ్ళు ఉన్నప్పుడు ఇలా చెయ్యి, కొడుకున్నప్పుడు చెయ్యి, 10 మంది ఉన్నప్పుడు ఇలా చెయ్యి, నన్ను అనకు అంటే ఇప్పుడు ఉండేసి నువ్వు ఉన్నప్పుడు నన్ను తిడితే బాధపడతాను నేను అంటాను కదా. నేను అంటాను, నీ ముందే తిడతాడు, మళ్ళా ఇంకెక్కువ, ఇంకా 4 ఎక్కువ తిడతాడు. ఆహా, ఇప్పుడు నేను మొన్న మాటలు ఏదో విషయంలో నాకు వీళ్ళు వాల్యూ ఇవ్వట్లేరు, ఏమి ఇవ్వట్లేరు, బాధ అనిపిస్తుంది అంటే వాళ్ళ ముందే నీకు వాల్యూ ఇవ్వట్లేరు అంటున్నావు కదా, వాళ్ళ ముందే. మళ్ళీ ఒకటే ప్రశ్న, సొల్యూషన్ కావాలనా డిస్కషన్ కావాలి? నా మనసుకి అవన్నీ తగలకుండా ఒకటే జవాబు, అన్ని ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నట్టు వ్యక్తి యొక్క ఇచ్చే బాధను తీసుకోకుండా ఉండే శక్తి లేనప్పుడు ఆ వ్యక్తిలో కొంత దూరం ఉండడం బెటర్ కదా. నువ్వు ఎక్కడున్నా బాధ వస్తుంది, 100%. అయ్యో రామ్, ఫోన్ చేసినా వస్తుంది, తలుచుకున్నా వస్తుంది. ఆయన నన్ను ఇష్టపడట్లేదు, క్లారిటీ తెలుస్తుంది, నేను ఇష్టపడుతున్నాను కదా. దూరంగా ఉన్నా కూడా అరే మనిషి ఎలా ఉన్నాడు అని మనసులో వస్తుంది. ఆ మనసు లేకుండా కావాలి నాకు, ఆ మనసులోకి ఎలా ఉండాలో చెప్పడానికి ఏమంటారంటే, అమ్మ నీకు నానంటే ఎక్కువ ఇష్టం, అందుకే నువ్వు ఎక్కడ పోయినా సరే నీకు మైండ్ మారదని చెప్తారు. నేను అంటున్నది ఎక్కడికి పారిపోయినా 14 ఇయర్స్ ఉన్నప్పుడు మ్యారేజ్ చేశారు నాకు. ఇష్టం ఉన్నప్పుడు 14 ఇయర్స్ 34 ఇయర్స్ మ్యారేజ్ అయ్యి 34 ఇయర్స్ 14 ఎక్కడ మ్యారేజ్ ఇన్నేళ్ళనే చేతంతో కలిసి ఉన్నాను కదా. ఒక చిన్న ప్రశ్న, ఈ డిస్కషన్స్ అంతా ఎండు కాదు, అంతరంగాల సీరియల్ ఇది. అంతొద్దు నాకు అంతరంగాలు. నేనేమంటున్నా, సొల్యూషన్ కావాలన్నా సానుభూతి కావాలా డిస్కషన్ కావాలా? సానుభూతి వద్దు, నాకు సొల్యూషన్ కావాలా. సొల్యూషన్ ఏమిటి? ఒకటే ఉంది సొల్యూషన్. నువ్వు మళ్ళా పో ఇంటికి. ఇప్పుడు పారిపో చెప్పేది, గొడవ రావాలని కోరుకో. నేనే చెప్తున్నా, కోరుకో. నువ్వు అతన్ని మారాలని కోరుకోకు. నేను చెప్పేది నెక్స్ట్ పర్సనల్ గా తీసుకోకుండా, వ్యక్తిగతంగా తీసుకోకుండా డీల్ చేయడం నేర్చుకో. ఇప్పుడు దానికి అరే రామ, సైకిల్ ఎలా అంటే నువ్వు పోవాలి తొక్కాలి పడాలి, అప్పుడు నీకు ఆ బ్యాలెన్స్ తెలుస్తుంది. ఎలా అంటే ఎట్లా చెప్తారు, మాటికి చేయడంలోనే దాని విజయం ఉంది అని గుర్తుపెట్టుకో. ఎక్కడైతే నీకు బాధ వచ్చిందో బాత్రూమ్కి వెళ్ళిపో, కమ్ బ్యాక్ అగైన్, మళ్ళీ వీక్లాడు. నేను చెప్పేది మనసుకు తీసుకోవద్దన్నది స్టార్ట్ అయిన తర్వాత 1 రోజుకో 2 రోజులకో అర్థమయ్యే విషయం కాదు అది. ఇట్ విల్ టేక్ టైం. నువ్వు గుర్తుపెట్టుకో, ఆల్వేస్ గుర్తుపెట్టుకో. ఇప్పుడు మన మీద బంగారం ఉంటే గుర్తుపెట్టుకో కదా, మనసు ఉంటది, హృదయం ఉంటది, అదే పంచకోశ అని చెప్పావు కదా. అది అంత ఇది తీసుకున్నప్పుడు ఏ కోశాలో ఉన్నట్టు అని చెప్పి మనోమయ కోశం అంటే మైండ్ లోనే లైఫ్ ని ఆపరేట్ చేస్తా ఉన్నాం మనం మైండ్ దాటి చూడట్లే. మనకి మనం అతిగా వాల్యూ ఇచ్చుకుంటున్నాం, అట్లాగే ఎదుటి వ్యక్తికి అతిగా వాల్యూ ఇస్తున్నాం. సహజతత్వం కూడా ఎదుటోళ్ళు బాగా మనల్ని ఏదైనా నెగిటివ్ గా అన్నా కూడా తీసుకోకుండా, ఒక చెట్టును కూడా ఊరికే అందరూ తిడతా ఉంటే అది కూడా చచ్చిపోతుందంట. అలాగా అని ఎవరో చెప్తే మనం నమ్ముతున్నాం, ఎవడు ప్రయోగం చేయలేదు. చచ్చిపోయే చెట్టు కూడా 4 సార్లు కొడితే పగిలిపోద్ది. ఇప్పుడు వరకు తీసుకోదు, 101సారికి ఆవిడకి కూడా ప్రతిదానికి 2 కథలు ఉన్నాయి అబ్బా. ఒకటి నేను ఎట్లా ప్రవర్తిస్తాను, రెండోది ఎదుటి వ్యక్తి ఎట్లా ప్రవర్తిస్తున్నాడు. ఎదుటి వ్యక్తి ప్రవర్తన నా చేతులు లేదుగా, నీ చేతులు ఉన్నది. నేను చెప్పి మళ్ళా అక్కడికే వస్తున్నా, మళ్ళా సాధన చెయ్యి, మాటి గుర్తుపెట్టుకో. నేను ఎట్టి పరిస్థితుల్లో బాధపడకుండా డీల్ చేస్తాను అని గుర్తుపెట్టుకో. దాన్ని బాధపడకుండా డీల్ చేయడం అంటే మాట అనగానే బాధ వచ్చేస్తుంది. నేను చెప్పేది గుర్తుపెట్టుకో. ఉదాహరణ మన ఇద్దరం సినిమాలు యాక్ట్ చేస్తున్నా, ఇట్లా అన్నప్పుడు నువ్వు తగలకుండా వంగాలని చెప్పాను. గుర్తుపెట్టుకో దాన్ని. మాటి గొడవ పడిపోయి నువ్వు దాంట్లోకే బాధ ఉండదు. నేను చెప్తున్నా, అసలు బాధ అనేది మళ్ళీ కలుసుకుందాం. బాధ అన్నది ఒక అబద్ధం. గొడవ ఉంది, కుక్కలు కూడా గొడవ పడతాయి కానీ బాధపడవు. గుర్తుపెట్టుకో, గొడవ పడేది ప్రకృతిలోనే ఉంది. ఎందుకు గొడవ పడొద్దు? బ్రహ్మాండం ఒక అంశాల కోసం గొడవ పడాలి, ఆరుగు చేసుకోవాలి, గొడవ పడాలి. నేను చెప్పేది అందుకే మనసు లేని మనిషి ఉండడం అంటే నిర్దయంగా ఉండడం అని కాదు, అది అనవసరమని తెలుసుకోవడం.
గొడవ అయిపోయింది, నెక్స్ట్ మూమెంట్ నువ్వు ఏ పాట ఇంతకుముందు పాడుకుంటున్నావో గొడవకు ముందు ఆ పాట పాడుకోగలగాలి. నువ్వు ప్రాక్టీస్ చేస్తే నువ్వు బయటపడతావు, నీ భావి జీవితం బాగుంటుంది. ట్రై చేయి, అరే మళ్ళీ ట్రై చేయంటే కష్టంగా ఉంటుంది. మనం ప్రయత్నం చేస్తేనే కదా ఇవన్నీ బయటకు వచ్చిన సంసారం కానీ టెక్నాలజీ కానీ. ఇప్పుడు ఎవడో అంటే ఒక్కసారికి రాదు కదా. ఇప్పుడు ఒక్కసారి పట్టుకున్నావు పడిపోయింది, అమ్మ నాకు రాదంటావా? కానీ 90% వదిలేస్తారు. అప్పుడు ఎవడో సైకిల్ తొక్కేవాడిని చూస్తే అరే వాడికి వచ్చింది కదా. నేను చెప్తున్నా, నేను సన్యాసిని కాదు, సంసారంలో ఉన్నా. అగో నా బిడ్డతో గొడవ పడతా, మా కన్నమ్మతో రోజు గొడవ పడతా, కానీ అసలు బయటపడలేదు, బాధపడ్డమే లేదు, పడడమే లేదు అసలు. మాట అంటే మాట అంటాను. నేను చెప్పేది నాలాంటి ఒక మామూలు మనిషికి సాధ్యమైంది, నాలాంటి ఒక మామూలు మనిషికి సాధ్యమైందంటే ఎవరికైనా సాధ్యమవుతుంది. నేనేం ప్రత్యేక నక్షత్రంలో పుట్టలేదు, నా చుట్టూ ఎవరు గొప్పవాళ్ళు లేరు. విషయం ఇంతే. ఉదాహరణకి బురద అంటకుండా నడువు అన్న, సాధ్యం కాదంటే ఎట్లా? ట్రై చేయి బై, చూడు. ఎక్కడ అతను హర్ట్ అయ్యే మాట అంటూ దాన్ని ఒక్కటి తీసుకోకు. నువ్వు అనుకుంటే వారం రోజుల్లో యు ఆర్ ఎ న్యూ మ్యాన్. నువ్వు కొత్తగా జీవించవచ్చు మంచిగా, బ్రహ్మాండంగా, డౌటే లేదు. నేనే ప్రత్యక్షం కిం ప్రమాణం. ఇగో ఇది పుస్తకం కాదు, నేను చెప్తున్నా. నేను ప్రత్యక్షంగా ఉన్నా, నేను సంసారంలోకి అందుకే వచ్చిన. ఎందుకో నేను బాధపడేది లేదు కాబట్టి నేను నా భార్యను తీసుకున్నా లైఫ్లోకి. ఎందుకో తెలుసా? ఇప్పుడు ఏం వచ్చింది, నా బిడ్డను తీసుకున్నా. ఎంత డేంజరస్ థింగ్ అది. ఇప్పుడు ఒక మాట హర్ట్ అయ్యేటట్టు అంటాడు, హర్ట్ అయ్యేటట్టు అన్నాడు. నువ్వు హర్ట్ అయినావు, భలే. అదే మరి నువ్వు మరి హర్ట్ అయ్యేటట్టు ఎవడన్నాడు? ఫర్ ఎగ్జాంపుల్ వేరే వాళ్ళ దగ్గర ఎక్కడో విన్నాను. అంటే ఇప్పుడు ఎవరైనా ఒక కుళ్ళిపోయిన ఎలక చచ్చిపోయిందో ఇంకేదో తీసుకొచ్చి మన ఇంటి దగ్గర పెడతారు. అది మనం అవతల పారేస్తాం, లేదా మీ బ్యాగ్ మీరు తీసుకెళ్ళండి అని చెప్తాం, తీసుకోం కదా. అలా ఆయన అంటే అననివ్వు, అరవనివ్వు, నువ్వు తీసుకోవద్దు అని అంటున్నాడు ఇతను. అది వేరే వాళ్ళ బ్యాగ్, నువ్వు చెప్పింది ఇది మన దీంట్లో, మన బ్యాగ్ మన కంపు ఉంది. అందుకే అదే అతను అంటున్నాడు కదా, అది తీసుకోవద్దు, దెబ్బలు తీసుకోవద్దు అంటున్నాడు. అది ఎవరో ఎగ్జాంపుల్. తీసుకోవద్దు, మనసు తీసుకోవద్దు, ఏదో ఒక సొల్యూషన్. అయినా వాళ్ళ బ్యాగ్ మన ఇంటి దగ్గర ఎందుకు పెడతారు అంటుంది. మా ఇంటి సరిపోయింది. అదే ఇప్పుడు మీ ఆయన గారి లోపల కోపం ఉంది, అది ఆయన బ్యాగ్, నీ మీద ఇస్త్రేస్తున్నారు, మీరు తీసుకోవద్దు. నేను ఒక మాట చెప్తా, ఒక వ్యక్తి మనల్ని హర్ట్ చేయడు, ఎవ్వరు చేయరు, మనం హర్ట్ అవుతాం. మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, నువ్వు నన్ను ఏమైనా అను, ఒరే అంటే మాత్రం నాకు కోపం వస్తుంది. సింగిల్ గా ఉన్నప్పుడు ఏం మాట్లాడాడు, వినాలని చూస్తే బలం. అది అర్థమైంది, అదొక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. అంటే నేను మొగుడు, ఇంకెవరున్నారు? ఆయనకు 5-6 మంది పిల్లలు లేరు కదా, ఉన్నది ఒక్కదాని మీద. మళ్ళీ మందు తాగాడు, సిగరెట్ తాగాడు, బీడీలు తాగాడు, రక్తం తాగుతున్నాడు. అన్నిటికంటే లేదు, నేను కలుస్తా, నేను కలుస్తా. నేను చెప్తున్నా, ఒకసారి వీలైతే మీ ఆయనకు చూపించు. ఇంకోటి, ఇది ఈమె వర్షన్. ఒక నిమిషం, ఇది నీ వర్షన్. మీ ఆయన చెప్తే నీకంటే నీ గురించి ఎక్కువ చెప్పలేదు. ఎందుకంటే 2 వర్షన్స్ ఉంటాయి, ఆమె తక్కువ తిన్నది తెలియదు. అందుకని ఎవరు ఎలాగైనా ఉండని, మనం ప్రశాంతంగా డీల్ చేయొచ్చు, ప్రశాంతంగా మాట్లాడవచ్చు. నువ్వు వస్తువులు కూడా కిందే, కానీ బాధపడకుండా చేయొచ్చు అన్నది నేను నా అనుభవంగా చెప్తున్నాను. నువ్వు అద్భుతంగా ఫైట్ చేయొచ్చు. ఎందుకు ఫైట్ చేయొద్దు? ఇప్పుడు టీవీ డిబేట్స్ లో ఫైట్ చేస్తారు, బ్రేక్ లో టీ తాగుతారు. ఫైట్ చేద్దాం అనుకున్నాం, పర్సనల్ గా తీసుకుంటే మాటకి ఏడుపు వచ్చేస్తుంది. మాటకే నేను ఒక మాట అనగానే ఆయన 2 మాటలు అనగా మాటకి ఏడుపు వచ్చేసి నేను సైలెన్స్ అయిపోతే ఆయన స్పీడ్ అయిపోతాడు. దానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, ఆయన ఏమన్నా నువ్వేమనకు, సైలెన్స్ ఉంది. నా దగ్గర ఒకటి, ఇప్పుడు Kantresa.in లో ఒక నిమిషం ఆగమ్మ, ఒక ఐడియా చెప్తా. ఇప్పుడు పుస్తకాలతో పాటు ఒకే వస్తువు అమ్ముదాం అనుకుంటున్నా. నీకు చెప్పినా కన్నా మరి చెప్పినా, అంటే ఇప్పటికిప్పుడు చెప్తున్నది కాదు. ఒక స్పెషల్ ప్రోడక్ట్, అది వాడితే అన్ని సమస్యలు పోతాయి. అదేంటంటే ఒక చిన్న చెక్క ముక్కు ఉంటుంది, రౌండ్ది, నోట్లో పెట్టుకోవాలంటే అసలు ఏ సమస్యలు రావు. ఇప్పుడు ఎవరు అదే అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఒకటి కొనుక్కుంటే నువ్వు పెట్టుకున్నప్పుడు ఆయన మాట్లాడతాడు, నువ్వు మాట్లాడుతుంటే ఆయన పెట్టుకుంటాడు అనమాట. ఇద్దరు పెట్టుకుంటే ఇంకా సూపర్ అంట. ట్రై చేయి.
ఇక్కడ లైఫ్ అంటే ఒక ప్రయోగము ప్రయత్నమే కదా. సరైన దిశలో చేస్తే ఒక వారం రోజుల్లో 34 years ఫైట్ చేస్తున్నా. ఫైట్ చేయట్లే, నువ్వు సఫర్ అవుతున్నావు. ఫైట్ ఎక్కడ చేస్తున్నావు? ఉద్యమకారి నువ్వేమన్నా లేదా కొత్త రాష్ట్రం కోసం ట్రై చేస్తున్నావు? ఇది ఎక్కడ ఫైట్? ఇప్పుడు సైకిల్ ముందర ఉండి ఇది నాకు వస్తుందా, ఎట్లా వస్తుంది వస్తా మీరు ఎక్కి తొక్కుతా ఉంటే నేను అంటున్నా రాదు, దాని స్వభావం అది. అర్థం కాదంటే దాని అర్థం వదిలేయమని కాదు. ఎట్లా అర్థం కాదు, ట్రై చేస్తా మళ్ళీ ట్రై చేస్తా అంటే అప్పుడు సైకిల్ వచ్చింది. ఇప్పుడు ఈ బిల్డింగ్ కట్టిండు, ఫస్ట్ డేనే అయిందా, 100 మంది ట్రై చేసిర్రు, కూలిపోతుందేమో అనుకున్నారు. ట్రై చేయగా ఒక క్లారిటీ వచ్చింది. విమానం గాల్లో ఎగిరింది. ఒకసారి ఇట్లా అంటే ఎగురుతుందా? అసలు ఇంపాసిబుల్ అంటే మనం అంతా నడుచుకుంటూ పోవాల్సి వస్తుండే. మాటికి ట్రై చేసిండ్రు కొందరు, మళ్ళీ ట్రై చేసిండ్రు, మళ్ళీ ఒక హోప్ తోటి. ఇదేంది అంతకంటే చాలా చిన్న విషయం, తేలికైంది. ఒక ఆలుగడ్డ చెప్పు చాలా చిన్న విషయం. నువ్వు పెద్దగా చూస్తే పెద్దగా అనిపిస్తుంది. ఎవరు ఎలాగైనా ఉండని, నువ్వు ఆనందంగా బాధ లేకుండా చింత లేకుండా బతకడం అనేది పూర్తిగా సాధ్యం. అవ్వట్లేదు నాకు. నేను ఒప్పుకుంటున్నా. రోజు వీడియోలు విను, ఎంత చెప్పు ఎంత చేసి మళ్ళీ మొదటికే వచ్చేస్తుంది. నేను అంటున్నది ఈ రోజే నిర్ణయం తీసుకో, గో అండ్ ఫైట్ ఇప్పుడే. నేను చెప్తున్నా, దయచేసి ఇంకా ఫైట్ జరగాలని కోరుకుంటున్నా. ఆల్రెడీ రెడీగా ఉన్నాడు. ఒక 10 days లో ఫైట్. నేను చెప్పేది చెప్పింది అక్కర్లే, ఒకటే మాట, ఒకటే చెప్తున్నా. ఆమె ఎన్ని చెప్పినా ఒకటే చెప్తున్నా, ఆచరిస్తుంది అది ఒక్కటే. గొడవ పడకుండా పారిపోవడం అనేది అబద్ధం. సన్యాసం అనేది అబద్ధం. అది అన్ని వదిలేసిపోవడం. అది అన్ని వదిలేసి నాకే సమస్యలు లేవంటే ఎట్లా? ఇప్పుడు నేను అన్నిటి మధ్యనే ఉంటున్నా. నాకు కుటుంబం ఉంది, సంసారం ఉంది, ఒక అమ్మాయిని అడాప్ట్ చేసుకున్నా, ప్రతిరోజు వర్క్ చేస్తున్నా, వంట కూడా చేసి పెడతా, అందరి మధ్యనే ఉంటూ చెప్తున్నా. పూర్తి ప్రశాంతత ఉంది. ఎందుకు? నేను పర్సనల్గా తీసుకోవట్లేదు అంతే. దాన్ని నా బురదను నా మీద రాసుకోకుండా మధ్యలో నుంచి మాట్లాడుతున్నా. తీసుకోవడం అలవాటు అయిపోయింది. ట్రై చేయి, అలవాటు అయిపోయిందేమో. ట్రై చేయి. ఏమన్నా కానీ ఏమైనా పర్వాలే, కానీ దాన్ని పర్సనల్గా తీసుకోకుండా ఉండే ఒక డైమెన్షన్ ఉంది. ఇది ఒక్కటి తెలుసుకునే టైం వచ్చినప్పుడు తెలుస్తుంది, లేకపోతే మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం. కానీ చాలా బాగా ఒక్క రోజులో పోవాలంటే పోదునా, ఒక్క క్షణంలో పోతుంది. నువ్వే పట్టుకుంటున్నావు, నీకు ఇష్టం లేదేమో, ఆనందంగా ఉంటాం. అలవాటు అయిపోయింది. నేను గొడవ నువ్వు పడకపోయినా ఎదుటి వ్యక్తి పడితే ఏం చేస్తావు? అలాంటప్పుడు నువ్వు రియాక్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ బాధపడడం అనేది ఒక పర్మనెంట్గా కనిపిస్తుంది అందరిలో. కొందరు మౌనంగా ఉంటారు, భార్యలు లేదా భర్తలు, కానీ బాధపడతారు. కొందరు అరుచి కేకలు వేస్తారు, బాధపడతారు. కొందరు గందరగోళం చేస్తారు, బాధపడతారు. దాని యొక్క రెసిడ్యూ అంటారు దాని చివరిలో బాధ మిగులుతుంది. బాధ మిగలకుండా ఎరుకలో ఉంటే నువ్వు డీల్ చేయొచ్చు. చాలా బాగుంటుంది సంసారం. చక్కగా అరుచుకోవచ్చు, కేకలు వేసుకోవచ్చు, కొరుక్కోవచ్చు, తిట్టుకోవచ్చు, నోట్లో ముద్దలు కలిపి పెట్టుకోవచ్చు, అలుగొచ్చు, కానీ ఎక్కడ బాధ లేదు. ఈ చిన్న విషయం అర్థం చేసుకుంటే జీవితం చాలా బాగుంటుంది. నేను అంటున్నది ప్రయత్నం చేద్దాం కదా అంటున్నా. సరే రాలేదు, దాని అర్థం వదిలేయమని కాదు, మళ్ళీ ట్రై చేద్దామని. ఇప్పుడు జిలేబీ వేస్తే రాకపోతే ఏం చేస్తాం? మళ్ళీ వేస్తావా లేదా? అట్లా ట్రై చేద్దాం. నన్ను చూడు, నేను ప్రాక్టికల్గా జీవిస్తున్నా. నాకు సాధ్యమైందంటే ఎవరికైనా సాధ్యం. అలా జీవించాలని కదా నేను. నా చుట్టూ చాలా మంది నా బుర్ర తినేవాళ్ళు ఉన్నారు. ఇప్పటి నుంచి కాదు, చిన్నప్పటి నుంచి. మనం మురికి అంటించుకోకుండా చాలా బాగా డీల్ చేయొచ్చు. నువ్వు అట్లా ఫిక్స్గా సమస్య ఉంది, కానీ దానికి సొల్యూషన్ కూడా ఉందనేది తెలిసిపోయారు. పెద్దదంటే పెద్దది, చిన్నదనుకుంటే చిన్నది, కానీ నా మైండ్లో మాత్రం పెద్దగా చాలా పెద్ద. సో నవీనేడి, చలో బుక్ లాంచ్ చేసుకుందాం బా. చేసుకొని కాస్త వెళ్దాం అక్కడమ్మా, కూర్చుందాం బా. అమ్మ ఒక మాట చెప్పు, ఏదో జెలసీ ఫీల్ అవుతారన్నా ఎవరు ఏదో అన్నాం ఇంతకుముందు. అదే మన కథ అంతా అతను వింటే మన గతి ఏంది? వాళ్ళ గురించి కాదు, నువ్వు వేరేది ఒక మాట అన్నావు. ఏదంటే కొడుకులు కూడా జెలసీ ఫీల్ అవుతున్నారని ఒక మాట. అంటే ఇప్పుడు నిన్ను కొడుకుగా తీసుకుంటే ఎంతో కొంత వాళ్ళ లోపల ఉంటదేమో అనిపిస్తుంది అన్నట్టు. ఇంత ఆత్మీయంగా అందరు ఉండలేరు కదా, అంటే ఒక డిస్టెన్స్ ఉంటుంది కదా ఇప్పుడున్న సమాజంలో. కానీ నువ్వు అలా అనిపించవు, మా కొడుకులతో కంటే ఎక్కువ అనిపిస్తావు నాకు. ఎందుకో అది అర్థం కావట్లేదు. నువ్వు మనసుకి వచ్చినావు అన్నట్టు, మా లోపల ఉన్నది నువ్వు చదవగలుగుతావు. ఇప్పుడు నువ్వు చెప్పావు చూడు, అది చాలా ఈజీ అని. తను రాలేదేమో ఆ స్థితికి, తనకు ఒక సమస్య అందరికి ఒకటి ఉండొచ్చు, కానీ దానిగా చూడడం అనేది అసలు ఎంత హాయిగా ఉంటుందో.
అవును. అది ఇప్పుడు నేను పొద్దున్న లేస్తే నాన్న నీతోనే ఉంటా, నీవే వింటుంటా, ఇలా వచ్చి ఇలా చూసి ఇలా వెళ్తుంటారు. అయినా నాకేమనిపిస్తుంది అంటే వాళ్ళకి అది నాకు ఇది ఒక ఫ్యామిలీలో నువ్వెలా సంసారంలో ఉంటున్నాము అంటున్నాము అలా ఉన్నా. నాకు ఈరోజు ఇక్కడికి రావాలనిపించింది, ఓపెన్గా చెప్పిన నాన్న నేను అక్కడికి వస్తా, నన్ను ఇక్కడికి పంపించు, ఈరోజు అక్కడ ఉంటా. గ్రాడ్యువల్గా తనకి నువ్వు ఏదైతే చెప్పావో మనము కనుక విసుగు లేకుండా ఎమోషనల్ లేకుండా చెప్పేది 100 times అయినా కూడా మనం తీసుకోకుండా చెప్తే తప్పకుండా సక్సెస్ అవుతుంది. నేను చేస్తున్నా పని. ఒకసారి ఒక వీడియోలో విన్నాను. ఏమన్నా మీరన్నది మాట ఏమిన్నానంటే నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావు 100%, తిరిగి అతను నిన్ను ప్రేమించాలని లేదు, రూల్ అస్సలు లేదు. అప్పుడు కొంచెం నా మైండ్కి ఎక్కింది, అరే ఇది అవును కదా, ఆయన ఎందుకు నన్ను ప్రేమించాలని నేను కోరుకుంటున్నాను, అక్కడే కదా గొడవ అవుతుంది, అక్కడే కదా నాకు బాధ అవుతుంది, అక్కడ కొంచెం చేంజ్ అయినా రైట్ కదా, నిజంగా కదా, అతను నేను ప్రేమించినంత మాత్రాన అతను ఎందుకు ప్రేమించాలి, నేను తిన్నానంత మాత్రాన అతను ఎందుకు అడగాలి, నేను అడిగినంత మాత్రాన అడగకూడదు కదా, అతని ఉద్దేశం అతనిది, నాది. అప్పుడు కొంచెం ఆలోచన వచ్చింది, అది రైట్ కదా, అవును కదా, ఇది చెప్పు కదా. కానీ పూర్తిగా అయితే ఒక్కటైతే నేను చెప్పగలను, ఎన్నోసార్లు చెప్పింది, సంసారం అన్నది మోక్షానికి దగ్గరి దారి. ఇదంతా భక్వాసన తెలుసుకోవడానికి అందులో దిగినావు నువ్వు, తెలుసుకో. నాకు కూర్చుందా రా బిడ్డ.